ఇప్పుడు సుబ్బారావు అంటే ఆయన పక్క పెడదాం. ఆయన ఒక న్యాయవాది, ఆయన వృత్తి చేస్తున్నాడు. ఆయన పక్క పెడదాం. మనం కేవలం బాధితుల వర్షన్ మాత్రమే ఇందాం. కర్ణాటక నుంచి వచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిండ్రు, కర్నూలు నుంచి వచ్చిండ్రు, తెలంగాణ నల్గొండ ఈ పటాన్చేరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. వీళ్ళందరూ ఒక్కొక్క ఏరియాకు ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇంతమంది 100 మంది వచ్చి నీ మీద ఎందుకు చెప్తారు? నీ మీదనే ఎందుకు చెప్తారు? మంగ్లీ మీదనే ఎందుకు చెప్తారు? ఇంకా లేరా వేరే వాళ్ళు మంగ్లీలాగా? శ్రీముఖి మీద చెప్తారు, లేకపోతే ఇది గీతా మాధురి మీద చెప్తారు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా చెప్పుకోవాలంటే. సంధ్యారెడ్డి మీదనే చెప్తారు, కానీ వాళ్ళ మీద చెప్తలేరు కదా. ఓన్లీ మంగ్లీ మీద ఎందుకు చెప్తారు? ఈమె అంత పెద్ద కాదు. ఈ కుల పెద్ద బంజారా మంగ్లీ మోతిల్లా నాయక్ గారు నిజంగా చెప్పండి, మీ గుండె మీద చేసుకొని, మంగ్లీ నిజంగా ఎదిగిందా? మంగ్లీ ఎదిగితే వేల పాటలు వాడిన గీతామాధురి ఎదిగినట్టు. మంగ్లీ ఎదిగింది అని మీరు అనుకుంటే ఇక గీతామాధురి, రమ్య బెహ్రా, మోహనా భోగరాజు, ఒక సునీత 10,000 1,00,000 పాటలు వాడిన వాళ్ళు, లేకపోతే ఒక చిత్ర గారు, ఒక సుశీలమ్మ, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళు ఎదగనట్టు ఇక మీ దృష్టిలో. ఎన్ని పాటలు వాడింది మంగ్లీ? హార్డ్లీ నెత్తినోరు కొట్టుకుంటే 4-5 పాటలు వాడింది. మిగతా అన్ని తెలంగాణ ఫోకు. ఈమె కంటే ఎక్కువ ఫోక్ సాంగ్స్ వాడిన వాళ్ళని తెలంగాణలో ఎంతమంది చూపెట్టాలి? ఆమె శిరీష అని ఉంటుంది, ఇంకా లక్ష్మి అని ఉంటుంది, ఇంకా చాలా మంది ఉన్నారు పాటలు పాడేటోళ్ళు తెలంగాణలో, ఫోక్ సింగర్స్. వాళ్ళని పాటలు ఫోక్లో వాడలేదు. సినిమాల నేపథ్య గాయం పాడేటోళ్ళతో పోలిస్తే హార్డ్లీ నెత్తినోరు కొట్టుకుంటే 4 పాటలు వాడినావు. ఏది ఆ తెలంగాణ ఆయన తీసింది అదొకటి, జార్జిరెడ్డి పాట ఒకటి వాడినావు, ఆ శైలజారెడ్డి అనే ఒకటి పాట వాడినావు. లెక్క పెట్టచ్చు ఏళ్ళ మీద. దానికి ఈమె ఎదిగిందంట. ఏడికి ఎదిగిందో ఎవరికి ఎదిగిందో. ఈమె ఎదిగితే ఎవడు ఓర్తలేడంట. ఏం మాటలు, ఏం కథ. నీ వాయిస్ కి కొన్ని పాటలు సూట్ అవుతాయి, ఓకే? ఎందుకంటే నీకు హై పిచ్, ఆ యొక్క ఒక పర్టికులర్ ఒక్కొక్కరికి ఒక వాయిస్ సెట్ అవుతుంది, ఒక్కొక్క మెలడీ కొందరి వాయిస్ సెట్ అవుతుంది. ఇప్పుడు జేసుదాస్ కి భక్తి పాటలు సెట్ అవుతాయి, అట్లా ఈమె కొన్ని పాటలు సెట్ అవుతాయి. గవి హిట్ అయినాయి గంతే. అలా ఫోక్ కి ఎక్కువ హిట్ అయినాయి. ఏది ఆ యొక్క అదేం పాట, నర్సపల్లి అంటే మేము కూడా సంతోషపడ్డాం. సో కాబట్టి నేను పాటలు పాడడం కూడా వద్దంటలేడు, ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం కూడా వద్దంటలేడు. నీకు పాటలతో పాటు డాన్స్ కూడా వచ్చు, యు ఆర్ టాలెంటెడ్. దాంట్లో నీకు ఒక యూనిక్ టాలెంట్ పాటలలో కానీ డాన్స్లో కానీ ఉన్నది. దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఎక్కడ మేము నిన్ను తప్పు పడుతున్నాం? నీ ప్రవర్తనని తప్పు పడుతున్నాం, నీ బిహేవియర్ ని తప్పు పడుతున్నావు, నువ్వు వచ్చిన రూట్స్ ని మర్చిపోతున్నావు. ఒక ఏమంటారు, ఒక హ్యుమానిటీ చచ్చిపోయింది నీకు. ఇప్పుడు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? అనంతపురం జిల్లా గుత్తి మండలం, ఆ యొక్క బిజినేపల్లి ఏదో తండా ఉంది, ఓకే? సో కర్నూలుకి అనంతపూర్కి ఆ బార్డర్. కానీ ఈ మహబూబ్ నగర్, కర్నూలు, ఈ అనంతపూర్ ఇవన్నీ కలిసినట్టే ఉంటాయి, ఓకే? ఎందుకంటే పక్కపక్కే ఉంటాయి కాబట్టి. ఇక్కడ వాళ్ళు అక్కడికి పోతారు, అక్కడ ఇక్కడికి వస్తారు. ప్లస్ ఇక్కడ బంజారా కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఈ పరిసర ప్రాంతాల్లో, ఓకే? సో ఆ క్రమంలో నువ్వు వచ్చిన రూట్స్ నుంచి ఇప్పుడు నిన్ను ఎవరు తీసుకొచ్చిర్రు? నువ్వు ఎంత కష్టాలు ఉన్నావు నువ్వే చెప్పుకున్నావు, వేరే వాళ్ళు కూడా చెప్పారు నీకు సన్నిహితులు. నీవు అతి పేద బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు నీకు ఒక 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, తండ్రి తాగుబోతూ, అత్యంత పేదరికంతో, అది గ్రామం కూడా కాదు, ఒక తండా అంటే ఎన్ని ఇండ్లు ఉంటాయి? సో అట్లాంటి పేదరికంలో ఉన్న నిన్ను ఆ యొక్క రూరల్ డెవలప్మెంట్ ఒక ఎన్జిఓ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద, ఆర్డిటి కింద ఆ వెంకట్రావు సార్ అంటే ఆయన వీళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంకరేజ్ చేసి వాళ్ళ టాలెంట్ ని గుర్తించి నిన్ను ఎస్వి యూనివర్సిటీకి జాయిన్ చేసి నీకు నేను చదువా ఇది అంటే నిన్ను ఆడికి తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళని గుర్తుపెట్టుకోవు. ఇప్పుడు నీతో పాటు చదువుకున్న వాళ్ళు పేరు చెప్తలేను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళని కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతావు. సో కాబట్టి వాళ్ళని ఏమంటావు, వాళ్ళ చదువుకున్న వాళ్ళని కనీసం వాళ్ళకి ఏమంటారు రెస్పాన్స్ ఇవ్వవు. ఇంకా వేరే టాలెంట్ ఉన్న సింగర్స్ ని తొక్కేస్తావు, వాళ్ళని రాకుండా చేస్తావు పిచ్చికారని చెప్పి. వాళ్ళు చదువుకున్న ఎస్వి యూనివర్సిటీకి ఈమెని ఇనాగ్రేషన్ కానీ ప్రోగ్రామ్ కి పిలిస్తే పైసలు అడుగుతుందంట. ఏమి సంస్కారం? ఇప్పుడు ఆయన అయితే డాక్టర్, ఆయన మెంటర్, సీనియర్ మెంటర్ అన్ని ఈమె హైదరాబాద్ కి తీసుకొచ్చింది, ఆ ప్రగతి నగర్ లో తన రూమ్ లో ఉంచుకున్నది. వాళ్ళ గురువు అయినటువంటి సురేందర్ గారు చెప్పిండ్రు అని చెప్పి తన దగ్గర ఉంచుకొని ఒక చెల్లెలాగా ట్రీట్ చేసి అన్ని ప్రోగ్రాంలు V6 కు పోయేదాకా ఆమెకు అన్ని A to Z చూసుకొని తీసుకుపోయింది. ఒక మెంటర్ గా చేసింది. ఆయన ఫ్లూట్ వాయిస్తాడు, కంపోజ్ చేస్తాడు. ఈమెనే కాదు, ఈమె లాంటి వాళ్ళని అనేక మంది సింగర్స్ ని ఆమె పేరెంట్ రోహిణి సొరాట్ గాని మిగతా
రావాలని కూడా పైకి తేవాలని ఆయన ఛానల్ ఒకటి ఎంఆర్ఆర్ మ్యూజిక్ అని ఉంది. అట్లా కష్టపడుతున్నారు వాళ్ళందరూ. నీ శ్రేయోభిలాషులు నీవు పైకి రావాలని నీకు సహాయం చేసిన వాళ్ళు నీ మీద ఎందుకు అబద్ధం చెప్తారు? అందరు అబద్ధం చెప్తారా భూమి మీద? ఆయనకేమొస్తుంది నీ మీద అబద్ధం చెప్తే? నీతో పాటు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కలిసిన వాళ్ళు నిన్ను సత్యవతి అని వెళ్ళకుండా, లేకపోతే మంగ్లీ అని వెళ్ళకుండా సత్య అని పిలిచేటువంటి సాన్నిధ్యం ఎవరికి ఉన్నది? నీతో పాటు ప్రయాణించిన వాళ్ళకే కదా. వీళ్ళందరూ అబద్ధం చెప్తారా?